శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని కర్తవ్య పథాన నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆనాటి నరునికే కాదండి కర్తవ్య పథ బోధ అనేటటువంటిది, ప్రపంచ మానవులందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎవరు డీలా పడతారో, విషాదంలో పడతారో, దుఃఖంలో పడతారో, నేను చేయలేను అనేటటువంటి అనుమానంతో ఉంటారో వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవద్గీత చదవాల్సిందేనండి. ఎందుకంటే ద్వాపర యుగాంతంలో వచ్చినటువంటి ఈ భగవద్గీత ఏ విధంగానైతే కృష్ణ పరమాత్మ బోధించాడో, అంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత కొన్నాళ్ల పాటు ద్వాపర యుగం ఉంది, అయినా కానీ 60 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. 120 సంవత్సరాల పైచిలుకు కృష్ణ పరమాత్మ ఉన్నారు. కాబట్టి ఆయన ద్వాపర యుగాంతంలో చెప్పినట్టుగానే ఇది భావిస్తాం. అంటే 5000 సంవత్సరాల నాటి గీత ఇవాళ ఈ సమాజానికి ఉపయోగపడుతుందా అని కొంతమంది అంటారు. అవును, విషాదంలో పడకూడదు అంటే ఇప్పుడు ఉపయోగపడ్డట్టే కదా. అంటే తాను చేస్తున్నటువంటి పని వల్ల కలిగినటువంటి దుఃఖంలో మునిగిపోయి పని చేయకుండా ఊరుకోకూడదు అనేదే కదా చెప్పేది. అన్నం తినకుండా ఉంటామా, నిద్రపోకుండా ఉంటామా, పని చేయకుండా కూడా ఉండకూడదు. కాబట్టి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మ కృత్ అంటాడు కృష్ణ పరమాత్మ గీతలో ఒక దగ్గర. అంటే మనం ఇలా చెప్పుకుంటున్నటువంటి దాంట్లో ఎక్కడో ఈ అంశం వస్తుంది, ఏ ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఊరుకోకూడదు అని. అంటే నిద్రపోయేటప్పుడు కూడా మనము ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూనే ఉన్నాం, అవి కొనసాగిస్తూనే ఉన్నాం. కాబట్టి ఒక పని నడుస్తుంది, నిద్రలో కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు పనే. కాబట్టి పని చేయకుండా మనిషి ఉండడు. అయితే ఒక్కటి, మన మనస్సే మనకు శత్రువు అవుతుంది, మన మనస్సే మనకు బంధువు అవుతుంది అని కృష్ణ పరమాత్మ ఈ ఆత్మ సంయమ యోగంలో చెప్తున్నారు. తన మనస్సే తనకు అన్నీ అంటుంది గీత. అందుకే ఎలాగా మన మనస్సు ఉంటుంది అంటే, బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మ ఇవ శత్రువత్. తన మనస్సును తాను గెలిచిన అట్టి చిత్తము బంధువేయగు. మళ్ళీ వినండి, తన మనస్సును తాను గెలిచిన అట్టి చిత్తము బంధువేయగు, గెలువనప్పుడు అట్టి చిత్తము శత్రువేయగును. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః. అంటే తన మనస్సును తాను గెలిచినట్టయితే ఆ మనస్సు తనకు బంధువు అవుతుంది. ఒకవేళ తన మనస్సు పరిపరి విధాల పోతుంటే, శరీరాన్ని దాని వెంబడి పరిగెత్తిస్తే, ఇంద్రియాలను ఆ మనస్సు వెంబడి పరిగెత్తిస్తే, సంకల్పంతో వచ్చినటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఇచ్చారచ్చా పరిగెత్తితే ఏమవుతుంది? ఇవాళ లోకంలో మనం చూస్తున్నాం కదా, మనస్సును నిగ్రహించుకోలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల వల్ల ఎన్ని బ్రతుకులు చెడిపోతున్నాయి. కాబట్టి మనస్సే మనకు శత్రువు అవుతుంది, మనస్సే మనకు బంధువు అవుతుంది. ఇంతకు ఈ దుర్మార్గం చేసినటువంటి వ్యక్తి యొక్క మనస్సు ప్రేరణ ఏదైతే చేయించిందో దానివల్ల ఏమవుతుంది? ఇతడు దుర్మార్గుడని తేలుతుంది, నేరస్తుడని తేలుతుంది, ఇతన్ని పట్టుకుంటారు, శిక్ష వేస్తారు. ఏమైంది? ఇప్పుడు మనస్సు శత్రువు అయింది. అంటే ఆ మనస్సు చెప్పినట్టల్లా పరిగెత్తడమేనా? లోకాన్ని చూడాలి, ధర్మాన్ని చూడాలి, అన్నాదమ్ముల్ని చూడాలి, అక్కా చెల్లెళ్ళని చూడాలి, బంధువర్గాన్ని చూడాలి, మిత్రులను చూడాలి, ఈ ప్రపంచాన్ని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. తన మనస్సును తాను గెలిచిన అట్టి చిత్తము బంధువేయగు. ఇప్పుడు దారి గుండా వెళ్తూ ఉన్నాడు, ఏదో తినే పదార్థం కనిపించింది, అది తిందాము అనుకున్నాడు. అవును, అక్కడ అమ్మేటటువంటి వాళ్ళు ఏదో ధర నిర్ణయిస్తారు, ఆ ధర ఇవ్వాలి, తినాలి. అట్టా కాకుండా దానిని దొంగతనం చేసి తీసుకొని పోతే, లేకుంటే వాళ్ళని కొట్టి తీసుకొని పోతే నేరం చేసినట్టే అవుతుంది కదా. కాబట్టి మనస్సును నీవు గెలవలేనప్పుడు ఈ తప్పుడు పనులన్నీ చేస్తావు. కాబట్టి ఇది ఆనాడు ద్వాపర యుగంలో చెప్పినటువంటిది అయినా కానీ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో చెప్పినటువంటిది అయినా కానీ, నాడు నేడు రేపు ఎప్పటికీ కూడా శాశ్వతంగా గుర్తుంచుకోదగ్గటువంటి అంశం. గెలవనప్పుడు అట్టి చిత్తము శత్రువేయగును. కాబట్టి మనస్సును గెలవాలి. మనస్సు పరిపరి విధాల పోతుంది. అందుకే మనస్సును చపల చిత్తం అన్నారండి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని అంతరంగ చతుష్టయం 4 విధాలు. ఈ మనస్సు ఉంటుందండి, ఇది పరిపరి విధాల పోతుంది. చిత్తం ఉంటుంది, 2 విధాల పోతుంది. తర్వాత అహంకారం ఉంటుంది అండి. ఈ అహంకారం నేనే గొప్ప అనేటటువంటి ఇగో అని అంటాను చూడండి, అది కూడా మనిషిని పతనం కలగజేస్తుంది. అందువల్ల మనస్సు, చిత్తము, ఈ బుద్ధి అనేటటువంటిది అన్నిటికంటే గొప్పదండి. ఆ బుద్ధి వచ్చి మనస్సును కంట్రోల్ చేస్తుంది, చిత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, అహంకారాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇదిగో చూడు, మనం ఈ సమాజంలో జీవించి ఉన్నాం, నువ్వెంతో పొరుగువాడు అంతే, అందరం సమానం అని బుద్ధి చెప్తుంది.
కాబట్టి బుద్ధి చెప్పిన మాట అది సత్యం అయి ఉంటుంది. అందువల్ల ఏమంటారంటే కృష్ణ పరమాత్మ జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. ఏమిటి అంటే శాంతియుతునకు జితాత్మునకును శీతముష్ణము సుఖము దుఃఖము మానవ అవమానములు పరమాత్మానుభవము చెదరకుండునుగా. ఎంత బాగుందో చూడండి. శీతోష్ణాలు రెండింటిని సమానంగా చూడాలి, చీకటి వెలుగులను రెండింటిని సమానంగా చూడాలి, జయాపజయాలను రెండింటిని సమానంగా చూడాలి, మానము అవమానము గౌరవము అగౌరవము ఈ రెండింటిని కూడా సమానంగా చూడాలి. దానివల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే గౌరవం కలిగిందని పొంగిపోవడం, అవమానం కలిగింది అనేటటువంటి దాంతో కుంగిపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనిషి వికలచిత్తుడు అయిపోతాడు, తప్పుడు పనులు చేస్తాడు. కాబట్టి అలా కాకుండా రెండింటినీ సమానంగా చూడాలంటారు కృష్ణ పరమాత్మ. అప్పుడు ఆత్మానుభవం చేత పరమాత్మానుభవం చేత మనస్సు చెదరకుండా ఉంటుంది, స్వతంత్రంగా ఉంటాడు మనిషి. మనస్సును గెలిచిన వాడు ప్రశాంతంగా ఉంటాడు అని గుర్తుపెట్టుకోవాలండి. మనస్సును గెలవడం అనేది మామూలు మాట ఏం కాదు, కానీ సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారండి యోగి వేమన్న. కాబట్టి మనస్సును గెలవడానికి సాధన చేయాలి. సాధకుడు అయినటువంటి వాడు తప్పకుండా గెలుస్తాడండి మనస్సును. తాను అనుకున్నటువంటి గౌరవాన్ని తాను పొందుతాడు, తాను అనుకున్నటువంటి విజయాన్ని తాను సాధిస్తాడు. అందుకొరకు మనస్సును గెలుద్దాం. మనస్సే మనకు మిత్రుడని భావిద్దాం, మనస్సే మనకు శత్రువు అని భావిద్దాం. కాబట్టి మనస్సుతోటి విజయాన్ని సాధిద్దాం.